ముందుగా అందరికీ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఏకశిలా నగరంగా అలాగే ఆంధ్ర భద్రాచలంగా పిలువబడే ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారికి కొలువై ఉన్న స్థలం. ఈ ఒంటిమిట్ట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో ఉంది. అసలు ఈ నగరాన్ని ఏకశిలా నగరంగా అలాగే ఆంధ్ర భద్రాచలంగా ఎందుకు పిలువబడింది, అలాగే హనుమంతుడు లేని ఏకైక రామాలయం అని ఎందుకంటారు అనేది ఈ వీడియోలో నేనైతే చెప్పాను. ఈ వీడియోని చివరిదాకా చూసి తెలుసుకోండి. ఈ కోదండ రామాలయానికి 3 గోపుర ద్వారాలు ఉన్నాయి. విశాలమైన ఆవరణం ఉంది. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు. నేను చూపించే వీడియోలో చూడండి, ఆ గోపుర ద్వారం సుమారు 160 అడుగుల ఎత్తులో ఉంది. అలాగే 32 శిలా స్తంభాలతో రంగమంటపం నిర్మించబడింది. అసలు ఈ ఆలయం ఏకశిలా నగరం అని ఎందుకు పిలువబడింది? సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలలో అంటే ఒకే శిలలో ఉన్నందున ఈ క్షేత్రము ఏకశిలా నగరము అని ప్రసిద్ధి చెందినది. అలాగే ఈ నగరాన్ని ఆంధ్ర భద్రాచలం అని ఎందుకంటారంటే, నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత ఈ ఆలయమును ఒంటిమిట్టను ఆంధ్ర భద్రాచలంగా పేరుగాంచింది. అసలు ఈ ఆలయ చరిత్ర ఏంటి? రామలక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడని అందరికీ తెలిసిందే. కానీ సీతారామ కళ్యాణం జరిగాక కూడా అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకండు మహర్షి, శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్ట శిక్షణ కోసం ఆ స్వామి సీతాలక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం పట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశాడని పురాణం చెబుతుంది. అందుకు ప్రతీగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారని, తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేశారని ఇక్కడ ప్రజలు విశ్వాసం. ఈ దేవాలయంలో శ్రీరామతీర్థం ఉంది. సీత కోరికపై శ్రీరాముడు రామబాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని అంటారు. సరే, నేను టైటిల్లో పెట్టిన విధంగా హనుమంతుని విగ్రహం ఎందుకు లేదు ఈ ఆలయంలో? ఈ ఆలయంలో ప్రధాన విగ్రహం యొక్క ఒకే శిలలో రాముడు, సీత, లక్ష్మణుడు విగ్రహాలు చెక్కబడ్డాయి. దేవాలయాలలోని మూల విగ్రహాలలో రాముని విగ్రహం పక్కన హనుమంతుడి విగ్రహం లేని రామాలయం భారతదేశంలో ఇదొకటి. శ్రీరామ హనుమంతుల కలయికకు ముందే ఒంటిమిట్టలో సీతారామ లక్ష్మణుల ఏకశిలా విగ్రహం స్థాపించినట్లు కథనం. అందుకే ఈ ఆలయంలో హనుమంతుని విగ్రహం ఉండదు. ఇదండి అసలు నేను పెట్టిన టైటిల్కి తగ్గ వీడియో. చూడండి, అసలు ఆ గోపురాలు 3 గోపురాలు ఉన్నాయి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ గుడి. ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది. అలాగే శ్రీరామనవమి తర్వాత మీకు ఆ దేవుని యొక్క ఆశీస్సులు బాగుంటుంది. అలాగే శ్రీరామలింగేశ్వర స్వామి కూడా ఇక్కడ ఉన్నారు. చూడండి, దర్శించుకోండి.